Hello viewers, welcome back to our channel. ప్రగతి నగర్ కి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వెయ్యాలి అన్నప్పుడు ఏ స్కూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ముందుగా ప్రీ స్కూల్లోనే జాయిన్ చేస్తారు కాబట్టి అన్ని అలవాటు అవ్వడానికి. సో ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రీ స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం ఏదైనా ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకోవాలంటే లిస్ట్ లో ఉండేది యూరో కిడ్స్ అన్నమాట. ఇది ప్రీ స్కూలే ప్రగతి నగర్ లో ఉంటుంది. అయితే ఈ స్కూల్ ఎందుకు బెస్ట్ అనేది చూసుకుంటే నేషనల్ వైడ్ గా కూడా మంచి పేరున్నటువంటి ప్రీ స్కూల్ బ్రాండ్ ఇదని చెప్పాలి. వీళ్ళ దగ్గర యురేకా కరికులం అనేది నేర్పిస్తారనమాట. ఇది స్టూడెంట్స్ కి ఎలా అంటే ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి అన్నది మనం చూసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన అలాగే మంచిగా సెక్యూర్డ్ గా ఉండే ఒక అట్మాస్ఫియర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సేఫ్టీ అనేది ప్రతి ఒక్క కిడ్ కి అవసరమే. పేరెంట్స్ కూడా ముందుగా అదే చూస్తారు, ఎంత వరకు సేఫ్టీ ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అందులో అయితే అన్డౌటెడ్లీ యూరో కిడ్స్ కి ఒక మంచి పేరు అయితే ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కిడ్సీ స్కూల్ గురించి. ఇది ఎందుకు బెస్ట్ అనేది మనం చూసుకుంటే ఇది జీలన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ అన్నమాట. కిడ్సీ అనే పేరులోనే మనకు తెలిసిపోతుంది. సో ఇది కూడా నేషనల్ వైడ్ గా చూసుకుంటే ఒక పెద్ద ప్రీ స్కూల్ నెట్వర్క్ లలో ఒకటి. అండ్ వీళ్ళు స్పెషల్ గా పెంటామెంట్ అనే మెథడ్ ద్వారా కిడ్స్ కి ఆ ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తూ ఉంటారు. సో కిడ్సీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సో వీళ్ళ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మంచి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ లాగా ఉంటుంది. వీళ్ళకి ఏదైతే అవసరమో పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా ఒక ఫన్ వే మెథడ్ లో వీళ్ళకి నేర్పిస్తుంటారు అనమాట. సో ఇది ఒక స్పెషల్ పాయింట్ అని చెప్పాలి ఈ స్కూల్లో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్. సో ఇది ఎందుకు బెస్ట్ అని ఒక క్వశ్చన్ వేస్తే నార్మల్ గా కూడా ఇంటర్నేషనల్ మాంటిసరీ మెథడ్ ని వీళ్ళు ఫాలో అవుతూ ఆ ఏజ్ లోనే అంటే పిల్లల్ని ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, ఆ ఏజ్ లోనే వాళ్ళలో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆల్సో క్రియేటివిటీ కూడా పెరిగేలాగా వీళ్ళ లెర్నింగ్ మెథడ్ అనేది వీళ్ళు ఫాలో అవుతుంటారు. ఈ స్కూల్ స్పెషాలిటీ వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ లెర్నింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మాంటిసరీ ల్యాబ్ కూడా ఉంటుంది. ఆల్సో సీసీటీవీ మానిటరింగ్ ఇది చాలా అవసరం. కిడ్స్ ఎలా ఉంటున్నారో ఎంత సేఫ్టీగా ఉంటుంది అనేది ఆ సీసీటీవీ మానిటరింగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్స్. కాబట్టి మంచి సెక్యూర్డ్ గైడ్ లైన్స్ అన్ని కూడా వీళ్ళు ఫాలో అవుతూ ఒక మంచి అట్మాస్ఫియర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ ని చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్ ప్రీ స్కూల్. సో ఇది ప్రీ స్కూల్ ఉంది అండ్ ఆల్సో డే కేర్ కూడా ఉంది. ఇది ఎందుకు బెస్ట్ అని అడిగితే ఫేమస్ బ్రాండ్ అయినటువంటి ఫస్ట్ క్రియా వాళ్ళ ఇదిలో ఇది నడుస్తుంది అనమాట ఈ ప్రీ స్కూల్ అనేది. అయితే బ్రెయిన్ డెవలప్మెంట్ పైన వీళ్ళు ఒక స్పెషల్ ఇదైతే వీళ్ళు నడిపిస్తున్నారు. అంటే పిల్లలకి ఏ విధంగా ఏ మెథడ్ లో వెళ్తే వాళ్ళ బ్రెయిన్ అది డెవలప్ అవుతుంది, వాళ్ళ స్కిల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతాయి అనేది ఈ స్కూల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే రీసెర్చ్ బేస్డ్ కరికులం ఉంటుంది వీళ్ళ దగ్గర. రోబోటిక్స్ అండ్ కోడింగ్స్ బేసిక్స్ నుంచి కూడా అండ్ డే కేర్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక అందుబాటులోనే ఉంటుందని చెప్పాలి. ఫీజ్ పరంగా చూసుకున్నా కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత పేరెంట్స్ జాబ్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేకపోతే డే కేర్ అనేది చూస్తారు కాబట్టి వీళ్ళు ఆ డే కేర్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లిటిల్ మిలీనియం ప్రీ స్కూల్ గురించి. ఇది ఎందుకు బెస్ట్ అనే క్వశ్చన్ కి అసలు ప్రగతి నగర్ సరౌండింగ్స్ లో మంచి పేరున్న ఒక ఫేమస్ ప్రీ స్కూల్ ఇది. 7 పెటల్స్ అని ఒక స్పెషల్ లెర్నింగ్ మెథడ్ ని వీళ్ళు ఇక్కడ ఫాలో అవుతూ ఉంటారు. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి వేరే వాటితో పోలిస్తే అనేది చూస్తే కిడ్స్ లో ఒక ఎమోషనల్ లేకపోతే సొసైటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఈ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా ఉంటారు అండ్ కిడ్స్ ని చాలా కేర్ గా చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓక్స్టోన్ మాంటిసరీ ప్రీ స్కూల్ గురించి. ఇది ఎందుకు బెస్ట్ అనేది మనం చూస్తే మాంటిసరీ మెథడ్ లో కిడ్స్ వాళ్ళ సొంతంగా అంటే సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకుంటారు. సో అది అలవాటు అవ్వడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఇక్కడ కల్పిస్తారనమాట. ఇండివిజువల్ అటెన్షన్ ఎలా హెల్ప్ అవుతుందంటే పిల్లలు ఏదైనా నేర్చుకోవడానికి సెల్ఫ్ గా నేర్చుకోవడానికి త్వరగా నేర్చుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బచ్పన్ ప్లే స్కూల్ గురించి. బచ్పన్ ప్లే స్కూల్ అనేది ఎందుకు అని అడిగితే ఒక న్యూ టెక్నాలజీ ఎయిడ్స్ అలాగే మంచి కలర్ఫుల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. పిల్లలు దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఎక్సైట్ అవుతుంటారు ఏదైనా నేర్చుకోవాలంటే కూడా. సో ఈజీగా వాళ్ళు నేర్చుకునే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా నేర్చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈ ఏజ్ లోనే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఒక ఇంటరాక్టివ్ టాయ్స్ ద్వారా అలాగే ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా ఈ మెథడ్స్ ని ఫాలో అవుతూ వాళ్ళకి ఏదైనా నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సిన్హా, సెస్మే స్ట్రీట్ అండ్ నియర్ గా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్ గురించి. సో ప్రగతి నగర్ లో చాలా కాలనీస్ ఉంటాయి. లైక్ డాలర్ హోమ్స్ అని
కాకతీయ హిల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఈ స్కూల్స్ అన్ని కూడా పిల్లలకి ఒక బేసిక్ ఇంగ్లీష్, నంబర్ స్కిల్స్, అలాగే మోటార్ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా స్పెషల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళు చేస్తుంటారు అనమాట. అయితే ఈ ప్రీ స్కూల్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి రీజన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ హైజీన్. సో ప్రగతి నగర్ లో టాప్ ప్రీ స్కూల్స్ అన్ని కూడా మంచి 24/7 లైక్ రోజంతా కూడా ఒక సీసీటీవీ ఫెసిలిటీ అనేది ఉంటుంది, నీట్ అట్మాస్ఫియర్ ఉంటది, అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ట్రైన్డ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ స్టడీస్ చెప్పడమే కాదు, కిడ్స్ లో ఏంటంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఏదైనా మంచిగా ప్రేమగా థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, వేరే వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా ఒక ట్రైన్డ్ స్టాఫ్ నేర్పిస్తే పిల్లల్లో అది ఎక్కువగా ఇంజెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ వచ్చేసి డే కేర్ ఫెసిలిటీ. చాలా స్కూల్స్ లో ప్రీ స్కూల్ తో పాటు డే కేర్ ఫెసిలిటీ కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే, జాబ్ చేస్తున్నారు ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ కూడా, సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డే కేర్ నుంచే వాళ్ళకు అలాంటి అట్మాస్ఫియర్ ని ఒకటి క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, కిడ్స్ లో ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓన్లీ బుక్ నాలెడ్జే కాదు, కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, లైక్ సింగింగ్, డాన్సింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్, ఎవ్రీథింగ్. సో అదంతా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ గా పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా ఈ స్కూల్స్ అన్ని ట్రైనింగ్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో మీ ఇంటికి దగ్గరలో మీకు బెస్ట్ అనిపించిన స్కూల్ ఏది అనేది ఒకసారి మీరు విజిట్ అయ్యాక డిసైడ్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు ఓకే అనుకున్న స్కూల్లోని మీ కిడ్ ని జాయిన్ చేయండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పేరెంట్స్ లైక్ కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏంటి అని, ఆ పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.